హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం బయాలజీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నేర్చుకున్నాం కదా. దాంట్లో కొన్ని తప్పు చెప్పాను, అవి ఇప్పుడు మనం కరెక్ట్ చేసుకున్నాము. అంటే సరిగ్గా చెప్పలేదు, కొంచెం మళ్ళీ సరి చేసుకున్నాము. ద బాడీ ఆఫ్ జిరోఫైట్స్ ఈజ్ అడాప్టెడ్ టు కన్జర్వ్ వాటర్ అండ్ టు అబ్జర్వ్ మ్యాక్సిమం వాటర్ అవైలబుల్ ఇన్ ద సాయిల్. జిరోఫైట్స్ అనేది డెజర్ట్లో పెరుగుతాయి. అవి వాటి రూట్స్ అనేవి అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ వరకు వెళ్ళిపోయి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని తన బాడీలో అనేవి స్టోర్ చేసుకుంటాయి. ఇంకా తనకి జీరోఫైట్స్ ప్లాంట్స్కి లీవ్స్ ఉండవు, స్పైన్స్ ఉంటాయి. అంటే మనం ముళ్ళుల చెట్టు అంటాం కదా, క్యాక్టస్ చెట్టు అక్కడ ఉంటుంది కదా, దాని రూట్స్ చాలా కింద వరకు వెళ్ళిపోయి వాటర్ ఎక్కడ ఉంటాయో అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకొని బాడీలో స్టోర్ చేసుకుంటాయి. ఇంకా తన స్టెమ్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అలా ఉంచుకుంటాయి. ఇంకా స్పైన్స్ అనేవి ఎందుకంటే లీవ్స్ అనేవి స్పైన్స్ కింద ఎందుకు మారాయి అంటే, ఇప్పుడు ఒకవేళ లీవ్స్ ఉంటే ఆ చెట్టుకి ఇలా లీవ్స్ ఉంటే సన్ రైజ్ అనేది ఇలా డైరెక్ట్గా పడి వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. అలా కాకుండా దాని మీద ఒక వ్యాక్స్ ఉంటుంది, రిఫ్లెక్షన్ చేస్తుంది సన్లైట్ పడితే ఇలా మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. అలా అనేవి చాలా వాటర్ అవైలబుల్ ఉన్నాయంతా తీసుకుంటారని చెప్తున్నాడు. బ్లడ్ ఈజ్ అ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనేది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ మనకి ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే బ్లడ్ అనేది ఏమైనా ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ని కానీ, వేస్ట్ ప్రొడక్ట్స్ని కానీ, న్యూట్రియన్స్ని కానీ లోపల ఈ బ్లడ్ సెల్ అనుకోండి, ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇది న్యూట్రియన్స్ కానీ, ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ ఇలా పెట్టుకొని బ్లడ్తో సహా వెళ్ళిపోతుంది. అది కనెక్ట్ అవుతుంది కదా దీనికి, అందుకనే బ్లడ్ అనేది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్తున్నారు. ఇన్ రెటిక్యులేట్ వెనేషన్, veins and veinlets are irregular distributed over entire lamina forming a network. ఇప్పుడు మనం ఒక ఆకు తీసుకున్నాము, ఇది సపోజ్ ఆకు అనుకోండి. రెటిక్యులేట్ వెనేషన్ అంటే మనకి చూస్తుంటే మనకి వెయిన్స్ అంటే బారుగా ఉంటాయి. మిడ్ రిప్ అంటారు కదా, తిక్కుగా ఉండి ఇలా చింపితే ఒకటి రేక్ కింద వస్తుంది. ఆకు మధ్యలో ఉన్నదాన్ని మిడ్ రిప్ అంటారు. ఇక్కడ పక్కన పెద్దగా ఉంటాయి కదా, ఇలా ఇక్కడ ఇలా ఉండి దానికి చిన్నగా ఉంటాయి కదా, చిన్నగా ఉన్న వాటిని వెయిన్లెట్స్ అంటారు, పెద్దగా ఉన్న వాటిని వెయిన్స్ అంటారు. ఆ రెండు అనేవి వేరే వేరే దారిలో వెళ్తూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాయి. ఇది మిడ్ రిప్. ఇక్కడ వెయిన్ అనేది ఇక్కడ ఒకటి ఇలా ఒకటి పిచ్చిగా ఉండి నెట్వర్క్ అనేవి ఫామ్ చేస్తాయి లామినా మీద. లీఫ్ పైన ఉన్న దాన్ని లామినా అంటారు. నెట్వర్క్ ఫామ్ చేస్తాయి అని చెప్తున్నాడు. బాయ్.